ఇప్పుడు అనసూయ గారు కూడా ఇప్పుడు ఆ వల్ల కూడా వచ్చిందిగా మా సమస్య. ఇప్పుడు మాట్లాడినంత మాత్రం అందరి మీద కేసులు అని అంటారు, భయపెట్టిస్తారు. ఏమన్నా ఉపయోగం ఉందా? ఏమన్నా న్యాయం ఉందా? ఒక్కొక్క సబ్జెక్ట్ అమ్మాయిల గురించే మాట్లాడితే నిజమైన అన్యాయం జరిగిన వాళ్ళు బయటికి రావట్లేదు. ఈ అబద్ధం నేను ఒకటి చెబుతా, నిజం గడప దాటే ముందు, నిజం గడప దాటేలోగానే అబద్ధం దేశం అంతా అల్లుకుంటుంది. అట్ట అయిపోయింది ఇప్పుడు కొంతమంది అమ్మాయిల పరిస్థితి. అందరిని అంటలేదు నేను. ఏమేమి సొంత ఆనందం కోసం అందరి మీద కేసులు పెడుతుంది అనసూయ గారు. ఏమన్నా పద్ధతిగా ఉందా? ఏం తప్పు మాట్లాడు? అందరం ఆడవాళ్ళమే కదా, తప్పే ఉంది దాంట్లో. ఆమెనేమైనా అసభ్యంగా, ఆమెనేమైనా ముందుగా లోపల ఉన్న ఆమెను బయటకు తీసుకొస్తే ఏం కేసులు పెట్టాలా? ఏం ఇంట్లో ఉన్న మీనకు పోయి ఆయన రుద్దుకొని అసహ్యంగా చెప్తే ఆయన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలా? ఇప్పుడు అక్కడ లేడీసే ఇక్కడ లేడీసే ఈ సమాజాన్ని భ్రష్టు పట్టింది. ఇది నిజం మాట్లాడితే తప్పు, కేసులు. ఎట్టా అందరికి హక్కు లేదా? సమాజం మీద మగవాళ్ళకి ఆడవాళ్ళకి నిజం మాట్లాడే వాళ్ళకి హక్కు లేదా? వాళ్ళు మాట్లాడరా? చెప్పు. నిజాలు మాట్లాడుతుంటే కేసులు బుక్ చేస్తున్నారు. మరి ఇంకా అదే ఇంకా భయపడతారు కదా. ఇప్పుడు నిన్న కరాటి కళ్యాణ్ గారు కూడా వెళ్ళారు. ధర్మం కోసం పోరాడుతుంటే ఆమెని 30 మంది చుట్టుముట్టి ఆమె ఏడ్చింది పాపం. ఎవరైనా అన్వేషణ మీద కేసు పెట్టలేదు. ఆమె పోయి పంజాబ్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. గట్టిగా మాట్లాడిన లేడీస్ మీదేమో అసభ్యంగా కేసులు పెడతారు. అసభ్యంగా మాట్లాడే లేడీస్ అమ్మటేమో మరి గవర్నమెంట్ వీళ్ళ కోసంగా ఉందా ఏంది గవర్నమెంట్ కేసులు పెడతాను? నా తెలియక అడుగుతా. అసలుకి నేను ఈ సమాజాన్ని శిష్టాన్ని ప్రశ్నిస్తున్నా, వీళ్ళు కాదు గవర్నమెంట్ శిష్టాన్ని ప్రశ్నిస్తున్నా. ఇట్టాటి వాళ్ళ కోసం ఉందా గవర్నమెంట్? మాలాంటి పేద ప్రజల కోసం ఉందా? వీళ్ళు చెబితే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చెబితే కేసులు పెడతానికి మా పక్క ధర్మం లేదా? మా పక్క న్యాయం లేదా? మాకు మాట్లాడే హక్కు లేదా? ఈ రాజ్యాంగంలో, ఈ భారతదేశంలో మాకు లేదా హక్కు? చెప్పు. అయితే డబ్బున్నోడికేనా చట్టం, డబ్బు లేనివాడికి లేదా? ఎట్ట పెడతారండి కేసు? ఇప్పుడు ఆమెను కానీ ఏమైనా కానీ ఇంకొక ఆమెను కానీ ఎవరైనా ఎట్ట పెడతారు? నీకెంత స్వేచ్ఛ ఉందో నాకంతే స్వేచ్ఛ ఉంటుంది కదా. మరి అందరికి ఉంది కదా, అందరం ఈ భారతదేశంలోనే పుట్టింది. మరి నీకు ఇచ్చిన రాజ్యాంగం హక్కు నాకు ఇయ్యదా? ఇది తప్పెట్ట అయింది. నిన్ను సొంతంగా ఇంట్లో ఉన్న వాళ్ళని బయటకు తీసుకొస్తే నువ్వు చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పు. నువ్వు ఏమైనా కానీ ఏమేమి వచ్చింది సోషల్ మీడియా మీనికి? ఎవరు? అనసూయ గారు. నేను ఒక్కొక్కటి వివరించి చెబుతున్నా. మరి ఆమె ఇప్పుడు అనసూయ గారు కేసు పెట్టింది కరెక్టే ఏమా? మరి మగవాళ్ళ జంతువులతో పోల్చిందిగా. ఈ మగవాళ్ళందరికీ ఏం పుట్టింది? మీరు కూడా కేసులు పెట్టరాదండి? కామంతో కళ్ళు మోసపోయి నేను లగ్నంగా ఉండా కూడా మీరు మమ్మల్ని ఏం చేయకూడదు అని చెప్తుంది. మగవాళ్ళ జంతువులతో పోతుంది కదా. మరి మగవాళ్ళకి పౌరుషం లేదా? ఇంకా మీకోసమే మాట్లాడేది. మీరు ఎవరు స్పందించకపోతే మరి స్పందించిన వాళ్ళ మీద కేసులు పెడుతుంటే ఇంకెవరు మాట్లాడేది? నిజమైతే ఇప్పుడు మగవాళ్ళని కూడా జంతువులతో పోల్చింది కదా అనసూయ గారు. మరి వీళ్ళందరూ పోరాడరా? వీళ్ళకి బాధ్యత లేదా?